హాయ్ గైస్, వెల్కమ్ టు బీటెక్ ఇన్ తెలుగు. ఈరోజు వీడియోలో మనం పైథాన్లో డేటా టైప్స్ గురించి తెలుసుకుందాం. మనకి పైథాన్లో చాలా డేటా టైప్స్ ఉన్నాయి. అండ్ ఇంట్ కానీ, ఫ్లోట్ కానీ, కాంప్లెక్స్ ఇట్లా చెప్పుకుంటూ చాలా పోతున్నాయి. కానీ ఒక్కో దానికి ఒక సపరేట్ యూనిక్ ఫీచర్ ఉందన్నమాట. ఇప్పుడు ఏంటంటే మనం వాటి గురించి తెలుసుకోబోతున్నాం. ముందుగా వస్తే పైథాన్ డేటా టైప్స్. ఇక్కడ చూసుకుంటే డేటా టైప్ ఏంటంటే మనకి ఒక వేరియబుల్ ఉంటుంది కదా, ఆ వేరియబుల్ అనేది డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వేరియబుల్ టైప్స్ని హోల్డ్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి నేమ్ ఉందనుకో, నేమ్ అనేది మస్ట్ బి స్ట్రింగ్ అనేది స్టోర్ చేయాలా, నెంబర్గా కాదనమాట. ఇప్పుడు నెంబర్ ఉందనుకో, ఆ నెంబర్ని ఇంటీజర్ స్టోర్ చేయాలని స్ట్రింగ్గా స్టోర్ చేయకూడదు. ఇలాగ మనకి కొన్ని కాన్సెప్ట్లు వస్తాయి అనమాట. నేమ్ని మాత్రం స్ట్రింగ్ అని చేయాలి, ఐడిని మాత్రం అలా. ఈ విధంగా ఒక్కో వాల్యూకి ఒక స్పెసిఫిక్ రీజన్ ఉంటుంది అన్నమాట చూస్ చేసుకోవడానికి. అదే విధంగా మనకి ఎందుకు వచ్చేసరికి పైథాన్ మనకి ఇవి బేసిక్ డేటా టైప్స్ ఇంకా ఉన్నాయి, కానీ మనం వెళ్ళే కొద్దీ ఇప్పుడే చెప్తే కాంప్లెక్స్ అవుతుంది కాబట్టి మనకి వాట్ ఎవర్ రిక్వైర్డ్ అది మాత్రం చెప్తున్నాను. చూస్తే ఫస్ట్ మనకి బేసిక్ 4: న్యూమరిక్, సీక్వెన్స్, బూలియన్ అండ్ డిక్షనరీ. మనం వీటిని 4 వేస్లో ఆర్గనైజ్ చేశారనమాట వాళ్ళు. న్యూమరిక్లో ఇంట్, ఫ్లోట్, కాంప్లెక్స్. ముందు ఈ ఇంటూ ఫ్లో అంటే నేను బ్రీఫ్ ఇస్తాను. నెక్స్ట్ కమింగ్స్ వీడియోలో మీకు కావాలంటే ప్రాక్టికల్ ఫస్ట్ మనం ఇప్పుడు ఎలా చేయబోతున్నాం అంటే, సరే ఇప్పుడే చెప్పేస్తే పద్ధతి. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే మీకు జస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తే, కోడ్ పార్ట్ మాత్రం నెక్స్ట్ వీడియోలో. నోట్ ప్యాడ్ కదా. న్యూమరిక్లో మనకి 4 టైప్స్ ఉన్నాయి, 3 టైప్స్. ఏమిటి? ఇంట్ ఒకటి, ఫ్లోట్, కాంప్లెక్స్. ఇంట్ ఏంటంటే ఏం లేదండి, జస్ట్ ఓన్లీ ఇంటీజర్ అనమాట. అంటే ఇట్స్ డజంట్ హ్యావ్ డెసిమల్స్. మన నెంబర్ ఉంటాయి 1 2 3 4 5 6. కానీ 2 కానీ 3 కానీ 4 అండ్ సో ఆన్. డెసిమల్ వాల్యూస్ అన్నీ ఇంట్ అంటారు అనమాట. ఫ్లోట్ వచ్చేసరికి 1.5, 2.5, 20.5. ఇది డెసిమల్స్ ఉంటుంది కదా, డెసిమల్ ఉంటుందన్నా. విత్ డెసిమల్స్ ఉండేదాన్ని మనం ఫ్లోట్ అంటూ ఉంటాం. తర్వాత వచ్చి మనకి కాంప్లెక్స్. ఈ కాంప్లెక్స్ని మనకి అసలుకి మ్యాక్సిమం ఏ బిల్ట్ ఇన్ డేటా టైప్స్ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉండదు, కానీ పైథాన్లో మాత్రమే ఉందండి. అదే పైథాన్ ఒక గొప్పతనం. మీరు చిన్నప్పుడు చూస్తుంటే కాంప్లెక్స్ మ్యాథ్స్లో ఉంటుంది, 1 = 1i + 4j. ఇలా కాన్సెప్ట్లు మ్యాథ్స్లో చూస్తుంటారు కదా. 4x + 5y. ఈ విధంగా మనకు మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఇదే కాంప్లెక్స్ అండి. తర్వాత వచ్చి దీన్ని కొంచెం మన నోట్స్ లెక్కన మనం స్టూడెంట్స్ కూడా ఇవ్వచ్చు. న్యూమరిక్, తర్వాత సీక్వెన్స్. సీక్వెన్స్ అంటే ఏం లేదండి, ఏ లిస్ట్ ఆఫ్ సంథింగ్. ఇట్ మే బి స్ట్రింగ్, ఇట్ మే బి అరే, ఇట్ మే బి సంథింగ్. సీక్వెన్స్లో మనకి ఫస్ట్ వచ్చేది స్ట్రింగ్స్. స్ట్రింగ్స్ అంటే ఏం లేదండి, హాయ్,
జావా, రియాక్ట్, యాంగులర్. ఏంటంటే ఇట్స్ ఇండికేట్స్ గ్రూప్ ఆఫ్ స్ట్రింగ్స్. ఏంటంటే ఏదైనా స్పెసిఫిక్ నేమ్ని కానీ పర్టికులర్ థింగ్ని కానీ ఐడెంటిఫై చేయడానికి యూజ్ చేస్తాం. ఇంకా లిస్ట్ వచ్చేసరికి ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ అరే అండి. ఇట్ స్టోర్స్ ది గ్రూప్ ఆఫ్ స్ట్రింగ్స్ ఆర్ నెంబర్స్ ఆర్ బులియన్స్ ఆర్ సంథింగ్. ఇట్లా వచ్చేసరికి లిస్ట్ మనం ఈ విధంగా ఇండికేట్ చేస్తాం. ఐ మీన్ ఏమంటారు ఇట్లా స్క్వేర్ బ్రాకెట్స్. మనం దీని లోపల పైథాన్, పైథాన్, జావా, ఏంటంటే స్ట్రింగ్స్కి దీని తేడా, ఈ స్ట్రింగ్ అనేది ఓన్లీ ఒక వాల్యూని మాత్రమే హోల్డ్ చేస్తుంది. ఏదర్ ఇట్ మే బి జావా ఆర్ పైథాన్ ఆర్ యాంగులర్ రియాక్ట్. బట్ లిస్ట్ వచ్చేసరికి ఇది గ్రూప్ ఆఫ్ స్ట్రింగ్స్. ఇక్కడ చూడండి పైథాన్, జావా, గో ఇవన్నీ హ్యాండిల్ చేస్తుంది అనమాట. అదేవిధంగా మనకి టుపుల్. టుపుల్ అంటే జస్ట్ ఏం లేదండి, చూపిస్తుంది కూడా. టుపుల్ ఏమందంటే కీ వాల్యూ పేర్స్ ఉంటాయి. ఎలా అంటే ఇది దీంతో ఇండికేట్ చేస్తారు. సారీ, టుపుల్ అంటే కాదు, డిక్షనరీ. అది కన్ఫ్యూజ్ అయ్యాను. టుపుల్ని సర్కిల్, వాట్ వి కాల్ పారాంథసిస్. సో ఇక్కడ కూడా సేమ్ దానిలాగే హై, హలో ఇలా వాడతాం అనమాట. అదేవిధంగా ఇక్కడ ఆల్రెడీ ఇచ్చిన బూలియన్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్. ఇట్ హోల్డ్స్ ది ట్రూ ఆర్ ఫాల్స్ వాల్యూ. డిక్షనరీ అంటే ఏం లేదండి, డిక్షనరీ షార్ట్ కట్లో డిక్షనరీ రాస్తున్నాను. ఇక్కడ ఏంటంటే నేమ్ సాయి, కామా, ఏజ్, ఈ విధంగా అనేది డిక్షనరీ. మీకు ఇప్పుడు మాత్రం ఒక బేసిక్ ఐడియా వచ్చింది. న్యూమరిక్లో మనకి 3 టైప్స్ ఉంటాయి: ఇంటూ, ఫ్లోట్, కాంప్లెక్స్. ఇంట్ అంటే విత్ ఓన్లీ ఇంటీజర్స్. ఐ మీన్ హియర్ మీకు మనకి డెసిమల్స్ అనేవి ఉండవు. ఇక్కడ ఫ్లోట్ అంటే ఇవి. కాంప్లెక్స్, సీక్వెన్స్ అంటే జస్ట్ గ్రూప్ ఆఫ్ లైక్ క్యారెక్టర్స్ అనమాట. స్ట్రింగ్లో మనకి ఏదైనా ఒకటే వాల్యూ స్టోర్ చేసుకోవచ్చు. లిస్ట్ అంటే ఇప్పుడు కానీ మల్టిపుల్ వాల్యూస్ని హోల్డ్ చేస్తుంది. మనం నెక్స్ట్ డిక్షనరీ అంటే చెప్పాను కదా, ఇట్స్ ఏ కీ వాల్యూ పేర్స్. మీకు ఈ వాల్యూ కావాలంటే ఈ డిక్షనరీ ప్లస్ నేమ్ ఇవి పెట్టి చేస్తాం అనమాట. దట్స్ ఇట్ ఫర్ నౌ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ బీటెక్ ఇన్ తెలుగు.